డోర్ బార్లా తీసి అమ్మాయి ఎక్కడికి వెళ్ళినట్టు? కొంపదీసి చెక్కేసిందా? అమ్మయ్యా, దరిద్రం వదిలిపోయింది. ఎప్పుడో జరగాల్సిన శోభనం ఇప్పుడు జరగబోతోంది. పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తే బాగుంటుందేమోనక్క. ముహూర్తాలు చూసేసరికి అతను మూడు మారిపోతుంది. పాపం పెళ్ళై కూడా శోభనం జరగకుండా ఎన్నాళ్ళుంటుంది? అవునా ఆంటీ, కరెక్ట్గా చెప్పారు. నా బాధ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. మీరైనా అర్థం చేసుకున్నారు. నువ్వు వెళ్ళి ఆ పూల పని చూడు. అలాగే. ఆగండి, ఏంటివి? పళ్ళు కనబట్టల్లా? అవి కనిపిస్తున్నాయి, ఇక్కడికి ఎందుకు తెస్తున్నారు? ఎందుకంటే ఈవేళ నీకు అఫీషియల్ అబ్రకదబ్రా గురు. అబ్రకదబ్రానా అంటే? అర్థం కాలేదా? కాసేపు ఆగు, నీకే అర్థమవుతుంది. నువ్వు పదవే. ఏంటో ప్రేమయాత్రలకు బృందావనము కొడైకెనాలు ఏలనో పనికి రాని సతి చెంత నుండగా వేరే నరకము ఏలను. అంకుల్ అంకుల్, మీ పాట తర్వాత ఆ పళ్ళేంటి, ఈ పూలేంటి, ఈ హడావిడేంటి? అబ్రకదబ్రా అంటే? అబ్రకదబ్రా అంటే ఏంటి అంకుల్, చెప్పండి. అబ్రకదబ్రా అంటే నీకు అర్థం కాలేదు అంటే కాదు నీకు లోక జ్ఞానం ఉందా అని. కొంచెం తక్కువే అంకుల్. అదృష్టవంతుడు అయ్యా బాబు. నేను ఉన్నాను ఎందుకు? పెళ్ళి ఇన్నాళ్ళయిందా? ఒకరోజు మా అప్పు దగ్గరకు వచ్చి అబ్రకదబ్రా అందా లేదే. ఎప్పుడు చూసినా సాపాటికర్లో నిలబడి ఉంటది. దేనికైనా పెట్టి పుట్టాలయ్యా బాబు. ప్రేమించిన సతి చెంత నుండగా. అబ్రకదబ్రా అంటే ఏంటో క్లియర్ చేసి వెళ్ళండి అంకుల్. ఓ 5 minutes వెయిట్ చేయి, నీకే తెలిసిపోద్ది. ప్రేమించిన సతి చెంత నుండగా. ఈ అబ్రకదబ్రా ఏంటో, ఈ గొడవ ఏంటో. అవునమ్మా, నేనింతసేపు గమనించలేదు. నీ మంగళసూత్రం ఏది? అది హడావుల్లో మా ఇంటి దగ్గర మర్చిపోయాను ఆంటీ. మంగళసూత్రం మర్చిపోవడం ఏంటమ్మా, సోజ్యం కాకపోతేను. ఈ కాలం పిల్లలకి తాళబొట్టంటే కూడా లెక్కలేదు. ఉండు, నా దగ్గర ఇంకో మంగళసూత్రం తాడుంది, తీసుకొస్తా. ఇప్పటికే లేట్ అయింది, పద. దేవుడా. రండి. అమ్మా, ఆ గదిలోకి అడిగి పెట్టినప్పుడు కుటికాలు ముందు పెట్టెళ్ళమ్మా, నాలాంటి పిల్లలు పుడతారు. ఏమో అనుకున్నాను గాని అల్లుడు భలే టెన్షన్ తో ఎదురు చూస్తున్నాడండి. టెన్షన్ లో ఉండడానికి అర్థమైందా? నా టెన్షన్ మాత్రం నీకు అర్థం కాదు. సర్లే, అల్లుడు పడుతుంది టెన్షన్ కాదు. అబ్రకదబ్రా అంటే భయపడుతున్నాడు. నీకు టెన్షన్ ఎందుకు అల్లుడు? నేను ఉన్నాను కదా. దా 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 దా. నువ్వేం భయపడతావు, నువ్వు ఉన్నాను కదా. డోర్ దగ్గరే ఉంటాను. ఏంటిది? పూలు, పళ్ళు, పాలు. ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు? ఏదో రౌడీ గోళ్ళతో గొడవ ఎందుకని నిన్ను ఇక్కడ ఉండనిస్తే శోభనకి ఏమైనా సీన్ క్రియేట్ చేస్తున్నావు? టెన్షన్ ఎందుకు పడతావు గురు? ఇదంతా వాళ్లే ఏర్పాటు చేశారు. కాదంటే నువ్వు దొరికిపోతావని ఒప్పుకున్నాను, కానీ నీ మీద మోజుపడి కాదు. ఇందా పాలు తీసుకో. ఈ పాలొద్దంటే మరి పాలిస్తాను. ఆ అజీజ్ గాడి కంటే నువ్వే బెటర్. అసలు నువ్వు ఆడదానివేనా? అది మాటలతో ఎలా తెలుస్తుంది గురు? మంచం ఎక్కితే తెలుస్తుంది. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీలాంటి బజార్త్ ఉండాల్సిన చోట్లు చాలా ఉన్నాయి. ఎక్కడో పోయి చావచ్చుగా. అరే, కనీసం కళ్ళలో కూడా ఎవరికి చిన్న హాని కూడా చేయలేదే. నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారు? అసలు వాడు నిన్ను ఇక్కడ ఎందుకు వదిలిపెట్టాలి? ఎవరు నువ్వు? నేను ఎక్కడో కలిగిన ఇంట్లోనే పుట్టాను. అందరిలాగే పెరిగాను. పాపం పుణ్యం తెలియని పసి వయసులో ఎవడో నన్ను ఎత్తుకొచ్చి ఇక్కడ అమ్మేశాడు. ఎదిగే శరీరం ఊరుకోదు కదా. నాకు వయసు వచ్చిందని గుర్తు చేసింది. అంతే, అందరి కళ్ళు నా మీద పడ్డం మొదలయ్యాయి. దాంతో
నన్ను పెంచిన సెటాని పేరు మొదలుపెట్టింది. పాలు తాగి పండిన బుగ్గలు, తేనె తాగి మగ్గిన పెదవులు, మీగడ పెరుగుతో పెరిగిన పరువాలు, చెరుకు గడలా తీయని వంపులు సొంపులు, కోటి మల్లెలెందుకు నా మేఘమాల ఒంటి సువాసన చాలు, కోతకొచ్చిన బంగినిపల్లి మామిడి పళ్ళు కూడా నా బిడ్డ ముందు బలాదూరే. దేవుడి పాట 25,000. ఇక పాడండి నాయుడు గారు మీ పాట. నా పాట 50,000. అది రసికత్వం అంటే, నా పాట 60,000. అది మగతనం అంటే. నా పాట 65,000. ఆహాహా, మన్మధుడంటే శెట్టిగారేనండి. నాది 70,000. మీ శృంగార వీరత్వానికి సాటెవ్వరండి. అది 71,000. మీ సరస సామ్రాజ్యానికి పోటీయే లేదు. నాది 71,001 రూపాయి. శెట్టిగారి సరసం నీరసమైందేంటండి? లక్షలొచ్చే ఇల్లరికం కంటే కోట్లిచ్చి కన్నరికం చేయడమే మగతనమంట. పెంచండి. 2 లక్షలు. ఆ, నడువురా. ఏ జింగిరి బింగిరి, ఏందే గట్లా చూస్తున్నావు? నైట్ రేట్ కాదు, అవుట్ రైట్. అవుట్ రేటా? దీన్ని నేను కొంటున్నా. 2 లక్షలకు ఎవరిస్తారు? 5 లక్షలు. చల్ని నీ కక్కుర్తి నాకు తెలిసే. నా పాట గిది. నాకన్నా ఎక్కువ ఈడ ఏ మగాడన్న వాడతాడేమో పాడమను. ఆని బతుకు జింగిరి బెంగిరి. అలా అజీజ్ గాడు నన్ను హైదరాబాద్కి తీసుకొచ్చాడు. ఇక్కడ నన్ను అరబ్ షేకులకు అమ్మబోతుండగా పోలీసులు రైడ్ చేశారు. అందరం తప్పించుకుంటుంటే వెంటపడ్డారు. అలానే గదికొచ్చాను. ఇలాంటి పరిస్థితుల్లో నీలాంటి దాన్ని ఎలా ఉండనివ్వగలను? భయపడకు. నా వల్ల నీ లైఫ్ పాడవుతుందని నాకు తెలుసు. అజీజ్ రాకపోయినా రేపు నా దాన్న నేను వెళ్ళిపోతాను. నువ్వెక్కడికి వెళ్ళావని చుట్టుపక్కల వాళ్ళు అడిగితే? పుట్టింటికెళ్ళిందని చెప్పు. ఆ తర్వాత ఏదో జబ్బు చేసి చనిపోయిందని చెప్పు. దాంతో ఈ పీడకల ముగిసిపోతుంది. నా 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 ఏటే, నేను వంటింట్లో వంటలు చేయాలా? నువ్వేమో నట్టింట్లో కూర్చొని షోకులు చేసుకుంటావా? చూడు, పెళ్ళై పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు, పెళ్ళై పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, కానీ పెళ్ళై శోభనం జరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పు? అరే, నువ్వు చూస్తేనే చేతులు అరిగిపోయేలాగా అంట్లన్నీ తోవాను కదే. నువ్వు నవ్వితే నడుం పడిపోయేలాగా బట్టలన్నీ ఉతికాను కదే. అరే, నువ్వు బొడ్డు చూపిస్తే బొడ్డు చాకరీ చేశాను కదే. నేనింత చేస్తే నువ్వు నాకేమిచ్చావు? హ్యాండ్ ఇచ్చావు. లాభం లేదు, లాభం లేదు. రోజు రోజుకు నా వయసు పెరిగిపోతుంది, నా ఒంట్లో వేడి తగ్గిపోతుంది. కొన్నాళ్ళు పోతే నేను ఎందుకు పనికి రాకుండా పోతానే. అందుకే అందుకే ఇదిగో ఇదిగో ఈ పచ్చటి మామిడాకులు సాక్షిగా చెప్తున్నాను, నీకింక విడాకులే. ఆపండి. నేను ఈ గోరింటాకు సాక్షిగా చెప్తున్నాను, ఇదంతా నేను కావాలని చేయట్లేదు. మరెందుకు చేస్తున్నట్టు? భగవంతుడు భక్తుడు ఉపవాసం ఎందుకుండమంటాడు? పుణ్యం కోసం. నేను కూడా అందుకే మిమ్మల్ని మాంగళ్య బలం కోసం పస్తులుంచాను. ఏటేటేటే మాంగళ్య బలం కోసం పస్తులుంచావా? అవునండి. 3 ఏళ్లు మాంగళ్య భాగ్యం వ్రతం చేస్తే ఆ, మీరేసిన 3 ముళ్ళు ఆ. ఉక్కు సంఖ్యల్లా 100 ఏళ్లు తెక్కకుండా ఉంటాయని ఓ స్వామీజీ చెప్పాడు. కరెక్టేనే. మొలతాడు తెగిపోతే మళ్ళీ కట్టుకోవచ్చు, కానీ పుస్తుల తాడు తెగిపోతే మళ్ళీ కట్టుకోలేం కదా. అందుకేనండి నేను మిమ్మల్ని ఇన్ని రోజులు దూరంగా ఉంచింది. ఆహా. ఇవాళతో నా వ్రతం పూర్తయిపోతుంది. ఆ. ఇంక రేపే. ఏడి, రేపు చేయాలా? అబ్బా, రేపు కాదండి, ఆ. రేపే మన శోభనం. యాహూ! अच्छा है, कोई मुझे जंगीली का है।